స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారాహి దేవత గత యూట్యూబ్ ఎప్పుడైతే బాగా డెవలప్ అయిందో అప్పటి నుంచి వారాహిదేవి ప్రత్యేకత చాలామందికి తెలిసింది. నిజానికి మా చిన్నతనాల్లో కానీ ఒకప్పుడు కానీ లలితా త్రిపుర సుందరి స్తోత్రాన్ని కూడా రహస్యనామ స్తోత్ర పారాయణం చేసేవారు ఆడవారు కూడా బయటికి వచ్చేవారు కాదండి. వాళ్ళకి ఎవరైనా సరే ఆ వీధిలో వాళ్ళు కూడా నమస్కారం చేసుకుని వెళ్ళేవారు ఆ గుమ్మం దగ్గరికి వచ్చి. అంటే వాళ్ళు పాటించే నియమ నిష్టలు ఆచార వ్యవహారాలు కానీ అంత గొప్పగా ఉండేవి. అమ్మో సుబ్బమ్మ లలిత బాగా చేస్తుంది అనేవారు. ఆవిడిని ఒక లలితాదేవే నడిచొస్తోందన్నట్టుగా అందరూ కూడా భావన చేసేవారు. కనీసం లలితా రహస్యనామ స్తోత్ర పారాయణం చేసేటప్పుడు ఆ లిప్ మూమెంట్ కూడా, అంటే పెదాల కలయిక కూడా ఎవరికి కనబడకూడదండి, ఏ పదం చదువుతున్నాము అన్నది. ఎందుకు అంటే ఆ మంత్రాలన్నీ కూడా అత్యంత శక్తివంతమైనవి, అందరికీ వినబడకూడదు. కొన్ని పూజలు చేసేటప్పుడు ముద్రలతో కానీ బాలా త్రిపుర సుందరి కానీ ఇవన్నీ కూడా నిశ్శబ్దంగా చేసుకునే గుప్త పూజలండి ఇవి. అలాని ఇవి క్షుద్ర పూజలు కాదు. తాంత్రికల నుంచే మంత్రం వచ్చింది. కానీ అసలు లలితారహస్యనామ స్తోత్ర పారాయణం కానీ బాల కానీ ఏదైనా పూర్వకాలం అందరిళ్లల్లో ఇలవేల్పుగా ఉండేది ఆవిడ. మరి అటువంటి ఆవిడని పూజించేటప్పుడు శ్యామ, రాజశ్యామల, వారాహి దేవత, శ్యామల వారాహి సమేత శ్రీ లలితా త్రిపుర సుందరి, చంద్రమౌళీశ్వర సమేత, లేకపోతే దక్షిణామూర్తి సమేత, పరమేశ్వర సమేత అని చెప్తూ నైవేద్యాలు అవి సమర్పించేవారు. అలాంటిది ఆవిడ గురించి ఇవాళ నిజం చెప్పాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ వచ్చిన తర్వాతే ఆవిడ గురించి చాలామందికి తెలిసింది. కాశీ వెళ్ళిన వాళ్ళందరూ మాత్రం పూర్వకాలం నుంచి కూడా అక్కడ వారాహి దేవతని స్మరించుకోవడం అనేది నా చిన్నతనం నుంచి తెలిసిన విషయాలు. మా ఇంట్లో కూడా కామేశ్వరి ఇలవేల్పండి. అలా అందరిళ్లలో కామేశ్వరి ఎక్కడుందో అక్కడ లలిత పారాయణ చేయడం, నియమనిష్టలు, మడి, నైవేద్యం, ఆచారం, అశౌచాన్ని పాటించడం అన్నీ జరిగేది. అయితే ఈ వారాహి దేవతను చేస్తే శత్రుబాధలు ఉండవు, కోర్టు సమస్యలు ఉండవు, తగాదాలు ఉండవు. కానీ నువ్వు వెళ్ళి తగాదా పెట్టుకున్నప్పుడు ఆవిడ పూజ చేసినా నువ్వు వెళ్ళి సరెండర్ అవ్వాల్సిందే కదా. ఇక్కడ ఒక్కసారి చిన్న చిన్న లాజిక్లు దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆలోచించండి. మనం మొక్కుకునేటప్పుడు కానీ ఈ సమస్య తీరిపోవాలి అన్నప్పుడు సమస్య ఎవరి వల్ల వచ్చింది? అవతల వాళ్ళ వల్ల వచ్చింది. కానీ సమస్యను తెచ్చింది ఎవరు? మన వాళ్ళు సమస్యను తెచ్చి దాన్ని బీజాలు పోసి వటవృక్షంలా చేసిన తర్వాత అవతల వాళ్ళని అనలేం కదా. ఈ మూర్ఖత్వం ఎక్కడుందో దాన్ని విదిలించమని అడగాలి. దాని రూట్ని ఎక్కడుందో కరెక్ట్గా కట్టుకుని కూకటి వేళ్లతో సహా తెంపేయాలి. అది మన మనసులో కానీ, మన ఇంట్లో కానీ, మన బయట కానీ. అందుకే వారాహి దేవతని దూర్తానామతి దూరా అంటారు. అంటే ఎక్కడైతే దూర్తులు అనేవాళ్ళు ఉన్నారో, అంటే పుల్లలు పెట్టడం, గొడవలు చేయడం, ఎదరవాళ్ళని రెచ్చగొట్టడం, లేకపోతే తెలిసి తప్పు చేయడం, కుటుంబంలో కానీ బయట కానీ సమాజంలో కానీ ఇతర వాళ్ళ జోక్యాలలో కానీ ఏదైనా కూడా తెలిసి తప్పు చేసేవాళ్ళని, ఒక మూర్ఖత్వపు ధోరణిలోకి వెళ్ళిపోయి తెలిసి తప్పు చేసేవాళ్ళని ఆవిడ క్షమించదండి. ఆవిడ మాట మనం నామస్మరణ చెయ్యడానికే తగని వాళ్ళము అని స్పష్టంగా ఇక్కడ శాస్త్రం చెప్తోందండి. దుర్వాస మహాముని ఒక్కటే ఇక్కడ చెప్పారు ఆయన. ఎవరు పూజించినా వారాహిని వార్తాళి ఆవిడ, అంటే అన్ని వార్తలు ఆవిడికి తెలుసు, ఆవిడికి తెలియందంటూ ఏదీ లేదు. ఎందుకు అంటే ఆవిడ లలితాదేవి యొక్క భృకుటి నుండి ఆజ్ఞాచక్రం నుంచి ఆవిర్భవించగానే ఆవిడ చుట్టూ ఉండే యోగిని దేవతలు, వసిన్యాది దేవతలు అందరూ కూడా అమ్మవారు వాళ్ళందరికీ కూడా ఈవిడ ఈ రోజు నుంచి కూడా మనం మణిద్వీపానికి విశ్వానికి కూడా దండిని, మంత్రిని అని చెప్పడం జరిగింది. సర్వ సైన్యాధ్యక్షురాలు, ఒక మాటలో చెప్పాలంటే ఏకవీర,
అది వైష్ణవ స్వరూపం. కానీ శాక్తేయంలో సప్తమాతృకలలో పంచమ స్థానంలో ఆవిడ ఉంది, అందుకే పంచమి. ఇలాగా లలితాదేవి అమ్మవారు వారాహీదేవి గురించి చెప్పడం జరిగింది. ఎక్కడ విశ్వంలో ఏదైనా సరే దుష్టం జరుగుతోందో, ఎక్కడ ఆవిడని పూజిస్తారో, అంటే పూజించకపోతే ఆవిడ రాదా అండి అంటే వస్తారండి. అలా ఉండబట్టే ఇంకా ఈ పాటి 4 మెతుకులు తింటున్నాం, భగవంతుడు ఉన్నాడు కాబట్టే. ఈ లలితాదేవి స్తోత్రాలని వీటిని ఎవరైతే పారాయణ చేస్తారో వీరందరూ కూడా ఆ వారాహీదేవి అనుక్షణం ఆవిడ చూస్తూ ఉంటుంది. ఆ లలితా భక్తులను అమ్మవారు చెప్పకుండానే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా ఆవిడ కాపాడుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి అటువంటి వారాహి దేవతని ఎలా పూజించాలి? ఆవిడకి అమ్మవారు ఇచ్చిన ఆయుధాలు 2. ఒకటి హలం అంటే నాగలి, 2 రోకలి. మార్కండేయ పురాణంలో మనకి చండీ సప్తశతిలో రక్తబీజుడిని వధించేటప్పుడు హలంతో ఆవిడ వాడి మెడని ఇలా లాగి రోకలితో ఒక్క దెబ్బ కొడుతుందండి. ఆ ఘట్టం చాలా బాగుంటుంది. అంతేకాదు వరాహ పురాణంలో కూడా అమ్మవారి ప్రస్తావన వస్తుంది, మార్కండేయ పురాణంలో వస్తుంది. అంతేకాదు వారాహి దేవత ఇటు వైష్ణవ శక్తులలో ఈ వరాహస్వామి స్వరూపమైతే స్త్రీత్వం అంటారు దాన్ని, ఆయన అంశ అయితే గనక ఆవిడ నల్లని ఆకారంలో ఉంటుంది. ఆవిడ ఒక్క వాహనం కాదండి, ఆవిడికి గేద, తర్వాత పాము, ఇలాగ 2-3 వాహనాలు కూడా కలిగి ఉందని కూడా కొన్ని చోట్ల ప్రస్తావించడం జరిగింది. ఈవిడ ముఖ్యంగా పాడి పంటలకి ముఖ్యంగా రైతును చక్కగా సస్యశ్యామలంగా పట్టించాలి అంటే అమ్మవారిని పూజించాలి, సస్య దేవత. అందుకే ఆవిడ గుప్త నవరాత్రులు ఎప్పుడు చేస్తామండి? ఆషాఢ మాసం తొలకరి చినుకులు పడగానే ఈ గుప్త నవరాత్రులు ప్రారంభించి అమ్మవారిని పూజించడం మొదలు పెడతాం. ఆ తర్వాత శ్రావణ మహాలక్ష్మి వస్తుంది, ఆ తర్వాత గణపతి నవరాత్రులు. ఆయన కూడా శాకంబరి స్వరూపమే, పంచదేవతల స్వరూపమే మనకి గణపతి, మహాకృతి ఆయన. తర్వాత శరన్నవరాత్రులు, తర్వాత ధనుర్మాసం మహాలక్ష్మి పూజ. మళ్ళా మనం మహాలక్ష్మిని ధనుర్మాసం నుంచి మకర సంక్రాంతి వరకు పూజిస్తాం. తర్వాత ఇంకా ఎండలు వేడిమి. మళ్ళీ ఇదంతా ఎండలు అయిన తర్వాత మొత్తం భూమిలో ఉన్న తడినంతటిని మొత్తం సూర్యనారాయణమూర్తి ప్రచండ వేడులతోటి పైకి ఆకాశానికి తీసుకెళ్ళి ఆవిరిగా తయారు చేసి మళ్ళా మనకి సస్యశ్యామలం అవడానికి ఆషాఢ మాసం నుంచి మనకి వర్షాలుగా కురిపిస్తారు. అంతేకాదు హోమాలు చేస్తాం, ఆ హోమాగ్ని ధూపం అంతా కూడా పైకి వెళ్తుంది. యజ్ఞాలు చెయ్యాలి, వేదాలు చదవాలి, పూజలు చెయ్యాలి, దీపారాధన చేసుకోవాలి. ఈ శక్తి అంతా ఉంటేనే మనం విశ్వంలో ఈ కాస్మిక్ ఎనర్జీ తోటి ప్రాణవాయువుని, మంచి వాయువుని పీల్చుకుని అన్నం తిని ప్రశాంతంగా బతుకుతున్నాము అనడానికి కూడా ఈ వారాహి దేవతనే ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా ఈవిడ ప్రధానంగా ఉత్తరాది వారు ఈవిడ్ని దండిని అనే పేరుతో పిలుస్తారు. బౌద్ధ దేవతలు వజ్రవారాహి అని పిలుస్తారు. నేపాల్ దేశస్థులు బరాహి అని అంటారు. కొంతమంది చెప్తారు లలితా పరమేశ్వరి దేవి చేతిలోని అంకుశం నుండి కూడా ఆవిర్భవించింది అని చెప్పి కొంతమంది మాట. అలాగే వారాహిదేవికి అతీంద్రియ జ్ఞానం ఉంటుందండి. ఆవిడ ఎక్కడ ఏ వార్తనైనా సరే సెకండ్ కూడా రెప్పపాటు వేయకుండానే ఆవిడ గ్రాస్ప్ చేసుకోగల శక్తి ఆ మంత్రిని దండిని అమ్మవారికి ఉందన్నమాట. అంతేకాదు ఈవిడ్ని వామాచార సాంప్రదాయంలోనూ దక్షిణాచార సాంప్రదాయంలో కూడా ఈవిడ్ని పూజిస్తారు. పరశురామ కల్పసూత్రం ప్రకారం వారాహిదేవిని రాత్రివేళ మాత్రమే పూజించాలి, సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తరువాత పూజించాలని ఖచ్చితంగా చెప్పబడింది. వారాహిదేవి లలితాదేవి యొక్క అభివ్యక్తిగా, దండనాయకగా, దండనాథగా భావిస్తారంటే అమ్మవారు ఆవిడిని నియమించింది, విశ్వానికే మంత్రినిగా నియమించింది. ఆమె అనుగ్రహం కోసం దాదాపుగా 30 పైన యంత్రాలు ఉన్నట్టుగా కూడా మనకి అనేక మంది పండితులు చెప్తున్నారు. అంతేకాదు ఒరిస్సాలోని కోణార్క దేవాలయం నుండి మత్స్యవారాహిగా తాంత్రిక శాస్త్రానువిధంగా కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. కరెక్ట్గా ఈ జగన్నాథ రథ చక్రాలు కదిలే సమయం పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు కూడా ఈ వారాహిదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు అక్కడ. అలాగే వారణాసిలో
పాతాళ ఉగ్రవారాహిగా అమ్మవారి పూజలు అందుకుని కాశీకి క్షేత్రపాలకురాలిగా కూడా గ్రామ దేవతగా కూడా ఇక్కడ చెప్పబడింది. చాలా ఉగ్రవారాహి అని చెప్తారు. అలాగే తంజావూరులో బృహదీశ్వర ఆలయంలో కూడా అష్టవారాహిలు విల్లుపురం దగ్గర ఉన్నట్టుగా కూడా అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నట్టుగా కూడా ఇప్పటికీ ఉంది. అలాగే తిరువనంతపురంలో మాత్రం శ్రీ పంచమీ దేవిగా పూజలు అమ్మవారు అందుకుంటుంది. ఇలాగ మనకి వారాహీదేవి అనేక చోట్ల భారతదేశంలో ఎప్పటికీ కూడా పూజలు అందుకుంటూనే ఉంది. మరి అటువంటి వారాహీదేవిని పూజించడానికి నియమాలు ఏమిటి? మొట్టమొదటగా నియమాలు ఏమిటంటే శౌచం పాటించాలి. ఆ వారాహీదేవి మంత్రోపాసనలు అవి గనక మీరు తీసుకోకుండా చేసినట్లయితే, గురువు ద్వారా తీసుకోకుండా చేసినట్లయితే గనక కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఏం లేదండి మేము బాగానే ఉన్నామంటే సంతోషమే, కానీ ఏదన్నా జరిగిందాకా ఉండి ఆ దేవుణ్ణి తిట్టద్దు, ఇచ్చిన వాళ్ళని తిట్టద్దు అనవసరంగాను. తర్వాత అందరూ కూడా శరన్నవరాత్రులకు మళ్ళీ కలశ స్థాపన పెట్టి చేయాలంటే మీకు ఆనవాయితీ ఉందా? ఆనవాయితీ లేనప్పుడు చెయ్యకూడదు కదండి. అవన్నీ మానేయాలి. ఇక మూడవది ఏంటంటే ఈ 9 రోజులు కూడా వారాహి దేవత ఫోటో పెట్టుకోవాలా